వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీలో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. సో మనకు ఈ టాపిక్ నుంచి ఈ లిస్ట్ ఆఫ్ మోనమెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి మనకు డెఫినెట్గా 1 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఇండియన్ హిస్టరీ నుంచి మిడ్వాల్ హిస్టరీలో మనకు మొఘల్ వంశీయులు స్థాపించేటువంటి ముఖ్యమైన కట్టడాలు మోనమెంట్స్ గురించి డెఫినెట్గా 1 మార్క్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఆ కట్టడాలను ఎవరు నిర్మించారు, ఏ ప్రదేశంలో అంటే ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆ కట్టడాలు అనేటివి. సో వీటి గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట మనకి. సో ఈ వీడియోని క్లారిటీగా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుందన్నమాట. సో ఈ యొక్క పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. సో మనం మొదటగా చూసుకుంటే బీహార్ రాష్ట్రం అనమాట. సో ఈ బీహార్ రాష్ట్రంలో ఏ మోనమెంట్స్ ఉన్నాయి, అవి ప్రస్తుతం ఏ ప్లేస్లో ఉన్నాయి, వాటిని నిర్మించిన వారు ఎవరు, సో ఈ ఆర్డర్లో మనం తెలుసుకుందాం. సో బీహార్ రాష్ట్రంలో గోల్ఘాగర్ వచ్చేసి పాట్నా ప్రదేశంలో ఉందన్నమాట, పాట్నాలో. సో దీన్ని నిర్మించిన వచ్చేసి బ్రిటిష్ గవర్నమెంట్ నిర్మించారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫతర్ కి మస్జిద్ అనేది పాట్నాలో ఉందన్నమాట. సో దీన్ని నిర్మించేది పర్వేజ్ షా. నెక్స్ట్ వన్ షేర్ షా స్టాంబ్. సో ఇది ఎక్కడ ఉందంటే ససారంలో ఉందన్నమాట. సో దీన్ని నిర్మించింది ఎవరంటే షేర్ షా సన్ అన్నమాట, షేర్ షా యొక్క కొడుకు నిర్మించారన్నమాట దీన్ని. నెక్స్ట్ వన్ విష్ణుపద్ టెంపుల్. సో విష్ణుపద్ టెంపుల్ అనేది మనకు గయా ప్రాంతంలో ఉందన్నమాట. సో దీన్ని నిర్మించేది రాణి అఖిల్యాబాయ్ అన్నమాట. సో మనకు బీహార్ రాష్ట్రంలో మేజర్గా ఈ 4 ప్రదేశాలలో ఈ 4 కట్టడాలు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఢిల్లీ ప్రాంతంలో మనకు మెయిన్గా ఢిల్లీలో ఎక్కువగా కట్టడాలు ఉన్నాయన్నమాట. మొఘల్ వంశీయులు ఎక్కువగా ఈ ఢిల్లీ ప్రాంతంలో ఎక్కువగా కట్టడాలు నిర్మించారు. సో వీటి గురించి ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయన్నమాట ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లలో. సో ప్రజెంట్ జరగబోతున్నటువంటి మనకు త్వరలో జరగబోతాయి కదా జూన్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్. సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్, గ్రూప్ డి ఎగ్జామ్లో డెఫినెట్గా ఈ టాపిక్ నుంచి 1 మార్క్ వచ్చే అవకాశం 99% ఉందన్నమాట. సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఈ వీడియోని మాత్రం ఎక్కడ మిస్ కాకండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్లా అనమాట. సో ఈ ఫిరోజ్ షా కోట్లాని ఢిల్లీలో ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించారు. నెక్స్ట్ వన్ హాజ్ ఖాస్. సో హాజ్ ఖాస్ని అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించారు అనమాట. నెక్స్ట్ వన్ హుమాయూన్ టాంబ్. సో హుమాయూన్ టాంబ్ అంటే ఎంప్రెస్ బేగం నిర్మించారనమాట. నెక్స్ట్ వన్ జామా మసీద్. సో జామా మసీద్ని ఢిల్లీలో షాజహాన్ నిర్మించారు. నెక్స్ట్ వన్ జంతర్ మంతర్. సో జంతర్ మంతర్ అనేది మనకు చాలా ఫేమస్ అనమాట. సో ఇది ఎవరు నిర్మించారంటే సవాయి జయసింగ్. నెక్స్ట్ వన్ కిర్కీ మస్జిద్. సో ఈ కిర్కీ మస్జిద్ని ఢిల్లీలో గయాసుద్దీన్ తుగ్లక్ నిర్మించారనమాట. నెక్స్ట్ వన్ లక్ష్మీనారాయణ టెంపుల్. సో లక్ష్మీనారాయణ టెంపుల్ని బిర్లా ఫ్యామిలీ నిర్మించారనమాట ఢిల్లీలో. నెక్స్ట్ వన్ మోతీ మసీద్. సో మోతీ మసీద్ నిర్మించింది ఎవరంటే ఔరంగజేబ్ అనమాట. సో ఈ మోతీ మసీద్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్ ప్రెసిడెంట్ హౌస్ అనమాట. సో ప్రెసిడెంట్ హౌస్ని ఎవరు నిర్మించారంటే బ్రిటిష్ గవర్నమెంట్ వారు నిర్మించారు. నెక్స్ట్ వన్ పురాణా కిలా. సో పురాణా కిలాను షేర్ షా సూరి నిర్మించారనమాట. నెక్స్ట్ వన్ కుతుబ్ మినార్. సో కుతుబ్ మినార్ని ఢిల్లీలో కుతుబుద్దీన్ ఐబాక్ నిర్మించారు. నెక్స్ట్ వన్ రెడ్ ఫోర్ట్. సో రెడ్ ఫోర్ట్ని ఎవరు నిర్మించారంటే షాజహాన్ అనమాట. సో మనకు రెడ్ ఫోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సఫ్దర్జంగ్ తాంబ్ అనమాట. ఢిల్లీలో షౌజా ఉద్ దౌలా నిర్మించారనమాట. నెక్స్ట్ వన్ గుజరాత్ రాష్ట్రంలో సబర్మతి ఆశ్రమాన్ని ఎవరు స్థాపించారంటే మహాత్మా గాంధీ గారు. సో గుజరాత్ రాష్ట్రంలో మనకు ఈ సబర్మతి ఆశ్రమం ఏ ప్రాంతంలో ఉందంటే అహ్మదాబాద్ ప్రాంతంలో ఉందన్నమాట. నెక్స్ట్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో మెయిన్గా మనకు చెరారియే షరీఫ్.
సో ఈ చెరారియా షరీఫ్ ఏ ప్రాంతంలో ఉందంటే జమ్మూ కాశ్మీర్లో బుడగం ప్రాంతంలో ఉందన్నమాట. సో దీన్ని నిర్మించేది జైనుద్దీన్ అబ్దుల్ అబీద్దీన్. నెక్స్ట్ వన్ నిషాద్ గార్డెన్. సో ఈ నిషాద్ గార్డెన్ మనకు శ్రీనగర్లో ఉంది. సో దీన్ని నిర్మించేది అసఫ్ అలీ. నెక్స్ట్ వన్ షాలిమార్ గార్డెన్. సో ఈ షాలిమార్ గార్డెన్ను శ్రీనగర్లో నిర్మించారనమాట. ఎవరు నిర్మించారంటే జహంగీర్ నిర్మించారు. నెక్స్ట్ వన్ కర్ణాటక. సో కర్ణాటకలో మనకు గోల్ గుంబజ్. సో గోల్ గుంబజ్ మనకు కర్ణాటకలో ఏ ప్రాంతంలో ఉందంటే బీజాపూర్ ప్రాంతంలో ఉందన్నమాట. సో దీన్ని నిర్మించేది యాకూత్ ఆఫ్ దబుల్. నెక్స్ట్ వన్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో అజంతా ఎల్లోరా కేవ్స్ను నిర్మించినది ఎవరంటే గుప్తా రూలర్స్ అనమాట. మనకు గుప్తా డైనాసిటీలో మనకు ఈ అజంతా మరియు ఎల్లోరా గుహలను నిర్మించారనమాట. సో ఈ ప్రజెంట్ ఏ రాష్ట్రంలో ఏ ప్రదేశంలో ఉన్నాయంటే ఔరంగాబాద్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్ బీబీకి మక్బారా. సో బీబీకి మక్బారా అనేది మనకు ఔరంగాబాద్లో ఔరంగజేబ్ నిర్మించారనమాట. నెక్స్ట్ వన్ ఎలిఫెంటా కేవ్స్. సో ఎలిఫెంటా గుహలు అంటాం కదా. సో ఈ ఎలిఫెంటా కేవ్స్ అనేది మనకు ముంబైలో ఉన్నాయన్నమాట. సో వీటిని నిర్మించేది ఎవరంటే రాష్ట్రకూట పాలకులు అనమాట. రాష్ట్రకూట వంశాలు ఉంటాం కదా మనం, వారు నిర్మించారనమాట ఎలిఫెంటా కేవ్స్ని. నెక్స్ట్ వన్ గేట్వే ఆఫ్ ఇండియా. సో గేట్వే ఆఫ్ ఇండియా మనకు ముంబైలో బ్రిటిష్ గవర్నమెంట్ నిర్మించిందనమాట గేట్వే ఆఫ్ ఇండియాని. సో ఈ గేట్వే ఆఫ్ ఇండియాను ఎందుకు నిర్మించారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ కన్హేరి పోర్ట్. సో ఈ కన్హేరి పోర్ట్ని ముంబై ప్రాంతంలో నిర్మించారనమాట. సో దీన్ని నిర్మించేది బుద్ధిస్ట్ అనమాట. నెక్స్ట్ వన్ ఒడిస్సా. సో ఒడిస్సాలో మనకు ఫేమస్ వచ్చేసి జగన్నాథ టెంపుల్ అనమాట. సో ఈ జగన్నాథ టెంపుల్ని ప్రస్తుతం ఒడిస్సాలో ఏ ప్రదేశంలో ఉందంటే పూరి ప్రదేశంలో ఉందన్నమాట. సో దీని అందుకే పూరి జగన్నాథ టెంపుల్ అని కూడా అంటారు. సో దీన్ని నిర్మించేది అనంతవర్మ గంగా అనమాట. నెక్స్ట్ వన్ సన్ టెంపుల్, సూర్య దేవాలయం. సో ఈ సూర్య దేవాలయంలో మనం కోనార్క్ ప్రాంతంలో ఉందన్నమాట ఈ సూర్య దేవాలయం అనేది. సో మనకు ఈ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారంటే నరసింహదేవ వన్ నిర్మించారనమాట. సో మనకు ఈ కోనార్క్ రథచక్రాలు అంటాం కదా. సో కోనార్క్ సూర్య దేవాలయాలు కూడా మనకు మన ఇండియన్ కరెన్సీలో కూడా ఉన్నాయన్నమాట. మనకు ఇండియన్ కరెన్సీలో ఏ కరెన్సీ పైన ఈ సన్ టెంపుల్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ పంజాబ్. సో పంజాబ్ రాష్ట్రంలో గోల్డెన్ టెంపుల్ అనమాట. సో గోల్డెన్ టెంపుల్ ఏ ప్రదేశంలో ఉందంటే అమృత్సర్ అనమాట. సో దీన్ని నిర్మించినది గురు రామ్దాస్. నెక్స్ట్ వన్ రాజస్థాన్. సో రాజస్థాన్ ప్రాంతంలో మనకు ఏ ముఖ్యమైన కట్టడాలు ఉన్నాయంటే అదాని దిన్కా జౌన్పురా. సో అజ్మీర్లో ఉందన్నమాట. సో దీన్ని నిర్మించినది కుతుబుద్దీన్ ఐబాక్. నెక్స్ట్ వన్ భరత్పూర్ పోర్ట్. సో భరత్పూర్ పోర్ట్ అనేది మనకు భరత్పూర్లో ఉందన్నమాట. సో దీన్ని నిర్మించేది రాజా సూరజ్మాల్ సింగ్ అనమాట. నెక్స్ట్ వన్ అజ్మీర్ షరీఫ్ దర్గా. సో అజ్మీర్ షరీఫ్ దర్గా అనేది అజ్మీర్లో ఉందన్నమాట. సో దీన్ని నిర్మించినది సుల్తాన్ షహాషుద్దీన్. నెక్స్ట్ వన్ దిల్వారా జైన్ టెంపుల్. సో దిల్వారా జైన్ టెంపుల్ని మౌంట్ అబూ ప్రదేశంలో ఉందన్నమాట. సో దీన్ని నిర్మించినది సిద్ధరాజా. నెక్స్ట్ వన్ హవా మహల్. సో ఈ హవా మహల్ని ప్రస్తుతం జైపూర్ ప్రదేశంలో ఉందన్నమాట. సో దీన్ని నిర్మించేది మహారాజా ప్రతాప్ సింగ్. నెక్స్ట్ వన్ జైగ్రా పోర్ట్. సో ఈ జైగ్రా పోర్ట్ అనేది మనకు జైపూర్ ప్రాంతంలో ఉందన్నమాట. సో దీన్ని నిర్మించేది సవాయి జైసింగ్. నెక్స్ట్ వన్ జోధ్పూర్ పోర్ట్ అనమాట. సో ఈ జోధ్పూర్ పోర్ట్ అనేది జోధ్పూర్లో ఉంది. సో దీన్ని నిర్మించేది రావ్ జోదా. నెక్స్ట్ వన్ నహర్గర్ పోర్ట్. సో ఈ నహర్గర్ పోర్ట్ కూడా జైపూర్లో ఉందన్నమాట. సో దీన్ని నిర్మించేది సవాయి జైసింగ్. నెక్స్ట్ వన్ విజయ్ స్తంభ. సో విజయ్ స్తంభ అనేది మనకు చిత్తోర్గఢ్లో ఉందన్నమాట. సో దీన్ని నిర్మించేది మహారాణా కుంభ. నెక్స్ట్ వన్ తమిళనాడు. సో తమిళనాడు రాష్ట్రంలో మనకు మెయిన్గా వచ్చేసి సెయింట్ జార్జ్ పోర్ట్ అనమాట. సో ఇది ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉంది. దీన్ని నిర్మించినది ఈస్ట్ ఇండియా కంపెనీ వారు. సో మనకు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన జరిగింది కదా. సో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశంలో ఏ సంవత్సరంలో ప్రవేశించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ తెలంగాణ. సో తెలంగాణలో మనకు ఫేమస్గా ఏంటంటే హైదరాబాద్లో చార్మినార్. సో ఈ చార్మినార్ను నిర్మించినది కులీ కుతుబ్ షా. నెక్స్ట్ వన్ మక్కా మస్జిద్.
సో ఈ మక్కా మసీద్ను నిర్మించేది కులీ కుతుబ్ షా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గోల్కొండ పోర్ట్ అనమాట. సో గోల్కొండ పోర్ట్ని ఎవరు నిర్మించారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లో మెయిన్గా ఫేమస్ ఏమేమి ఉన్నాయంటే కట్టడాలు అనేటివి. ఆగ్రా పోర్ట్ ఆగ్రాలో ఉంది. సో దీన్ని నిర్మించేది అక్బర్. నెక్స్ట్ వన్ అక్బర్ రాజగోడ్ టాంబ్ సికింద్రా అక్బర్ నిర్మించారనమాట. నెక్స్ట్ వన్ ఆనంద్ భవన్. సో ఈ ఆనంద్ భవన్ని అలహాబాద్ ప్రాంతంలో మోతిలాల్ నెహ్రూ నిర్మించారనమాట. నెక్స్ట్ వన్ ఆరం బాగ్. సో ఇది ఆగ్రాలో ఉంది. సో దీన్ని నిర్మించేది బాబర్. నెక్స్ట్ వన్ బడా ఇమాంబ్రా. సో ఇది లక్నో ప్రాంతంలో ఉంది. సో దీన్ని నిర్మించేది అసఫుద్దౌలా. నెక్స్ట్ వన్ చోటా లంబారా. ఇది లక్నో ప్రాంతంలో ఉంది. సో దీన్ని నిర్మించేది మొహమ్మద్ అలీ షా. నెక్స్ట్ వన్ దివానీ ఖాస్. సో ఈ దివానీ ఖాస్ అనేది మనకు ఆగ్రా పోర్ట్లో ఉందన్నమాట. సో దీన్ని నిర్మించేది షాజహాన్. నెక్స్ట్ వన్ ఫతేపూర్ సిక్రీ. సో ఆగ్రాలో ఉందన్నమాట. సో దీన్ని నిర్మించేది అక్బర్. సో మనకు ఈ ఫతేపూర్ సిక్రీ గురించి కూడా ప్రీవియస్ ఇయర్లో ఎక్కువసార్లు రిపీట్ అయినాయి అన్నమాట. మనకు ఈ టాపిక్ అనేది ఫతేపూర్ సిక్రీ ఏ ప్రాంతంలో ఉంది, దాన్ని నిర్మించేది ఎవరు అని. సో ఈ ఫతేపూర్ సిక్రీని నిర్మించేది అక్బర్ అనమాట. ఏ ప్రదేశంలో అంటే ఆగ్రాలో. నెక్స్ట్ వన్ టాంబ్ ఆఫ్ ఇట్మాడ్ ఉద్ దౌలా. ఆగ్రా ప్రాంతంలో నూర్జహాన్ నిర్మించారు. నెక్స్ట్ వన్ జామా మసీద్. సో ఈ జామా మసీద్ని ఆగ్రాలో షాజహాన్ నిర్మించారు. నెక్స్ట్ వన్ మోతీ మసీద్. సో ఈ మోతీ మసీద్ను ఆగ్రాలో షాజహాన్ నిర్మించారనమాట. నెక్స్ట్ వన్ సాటి బుర్జ్ మధురా. సో రాజా భగవాన్ దాస్ నిర్మించారు. షిష్ మహల్ ఆగ్రాలో షాజహాన్ నిర్మించారు. నెక్స్ట్ వన్ తాజ్ మహల్. సో ఈ తాజ్ మహల్ను ఆగ్రాలో షాజహాన్ నిర్మించారనమాట. నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో మనకు శాంతినికేతన్. సో ఈ శాంతినికేతన్ను వెస్ట్ బెంగాల్లో నిర్మించేది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. నెక్స్ట్ వన్ బేలూరు మత్ వచ్చేసి స్వామి వివేకానంద అనమాట. స్వామి వివేకానంద కోల్కతాలో ఈ బేలూరు మత్ను స్థాపించారు. నెక్స్ట్ వన్ విక్టోరియా మెమోరియల్. సో ఈ విక్టోరియా మెమోరియల్ అనేది మనకు బ్రిటిష్ గవర్నమెంట్ కోల్కతాలో నిర్మించారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. సో ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండటానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉందన్నమాట. సో వాటిలో జాయిన్ కండి. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.